హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ నోటిఫికేషన్ అయితే నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ఎదురు చూడడం అయితే జరిగింది. ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి కబుర్ని చెప్పడం జరిగింది. ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి కండక్టర్ మరియు డ్రైవర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి ఉండాల్సినటువంటి అర్హత మనం చూసుకున్నట్టయితే 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి అని చెప్పేసి తెలుస్తుంది. కండక్టర్కి అయితే 10వ తరగతి పాస్ ఉండాలి. డ్రైవర్కి 7వ తరగతి పాస్ ఉంటే సరిపోతుంది. దానితో పాటుగా మీకు లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ జీతం వచ్చేసి చూసుకున్నట్టయితే ఇద్దరికి కూడా 18,000 రూపాయలుగా నిర్ణయించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఉండాల్సినటువంటి ఏజ్ ఎంత అంటే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారినైతే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి పూర్తి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ప్రతి వీడియో కూడా మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మనం ఈ వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు అయితే ఈ యొక్క ప్రముఖ దినపత్రికలో మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్టీసీలో 3038 పోస్టులకి త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి వెల్లడించినటువంటి ఎండి సజ్జనార్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించారు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేస్తామని గురువారం ట్వీట్ చేశారు. ఇక్కడ మీకు ఎలాంటి వ్రాత పరీక్షలు అయితే ఉండేటటువంటి అవకాశం లేదు. కేవలం మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేస్తాము అని చెప్పేసి ట్విట్టర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి క్లియర్గా ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులని కొందరు మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇక్కడ ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టులకి సంబంధించి మీకు ఉద్యోగం మేము ఇప్పిస్తాము అని చెప్పేసి దళారులైతే నిరుద్యోగ అభ్యర్థులని మోసం చేస్తున్నారు అని చెప్పేసి తమ దృష్టికి కూడా వచ్చింది అని చెప్పేసి దళారుల మాటలు నమ్మ ఎవరు కూడా మోసపోవద్దని కోరారు. ఈ పోస్టులకి ప్రభుత్వ నియామక బోర్డు ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి ఈ పోస్టులకి సంబంధించి మీకు పక్కా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి నియామక ప్రక్రియను పారదర్శకంగా, అంటే ఎలాంటి డబ్బుల ప్రస్తావన లేకుండా పారదర్శకంగా ఎవరికైతే మెరిట్ ఉంటుందో మెరిట్ ఆధారంగానే పూర్తి చేస్తామని సజ్జనార్ సార్ అయితే చెప్పడం జరిగింది. అడ్డదారుల్లో ఎవరికి ఉద్యోగాలు రావని, ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇక్కడ మీకు ఎవరైనా ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి చెప్పినట్టయితే మీరు ఈ యొక్క అధికారుల దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నిరుద్యోగులను ప్రలోభ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఇక్కడ వారికి శిక్షలు కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ క్లియర్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఏజ్ 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు వచ్చేటటువంటి జీతం 18,000 ప్లస్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ 10వ తరగతి, 7వ తరగతి, డ్రైవర్కి అయితే లైసెన్స్ అనేది ఉండాలి. ఈ విధమైనటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పోస్టులని ఫిల్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే త్వరలోనే వస్తుంది అని చెప్పేసి ఎండి గారు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ రాగానే నేను మీకు నోటిఫికేషన్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియోస్ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి మరో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.